అందరికీ నమస్కారం. నా పేరు రమ. వద్దంటే వదిలేస్తానా? మొదటి భాగం. ఒక అమ్మాయి తన జీవితంలో పడిన సంఘర్షణ అది ఒక అందంగా అలంకరించిన గది. ఆ గది మొత్తం పువ్వులతో అలంకరించి ఉంది. అవును, అది శోభనం గది. అందుకే దాన్ని అలా అలంకరించారు. అందులో ఒక అమ్మాయి చాలా అందంగా ఉంది. తనని చాలా అందంగా రెడీ చేశారు. తనని అలా చూసిన ఎవరైనా తన అందానికి ముగ్ధులవ్వాల్సిందే. అంత అందంగా ఉంది తను. కానీ ఆ అమ్మాయి మొహంలో ఎటువంటి సంతోషం లేదు. ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి. ఆమె ఇప్పుడు జరిగేదాన్ని ఆపాలని అనుకుంటోంది. కానీ అది తన వల్ల అవుతుందని తనకు అనిపించడం లేదు. ఈ రోజులో తన జీవితం తన చేతిలో ఉండదు అని తనకు అర్థమవుతోంది. ఇన్ని రోజులు ఎవరికి దొరకకుండా తనని తను కాపాడుకుంటూ వస్తుందో అది ఈ రోజుతో ముగిసిపోతుంది. అలా ఆలోచనలో ఉన్న తనకి ఆ గది తలుపు తెరుచుకున్న చప్పుడుకి అటువైపుగా చూసింది. అంతే, భయంగా ఒక్కసారిగా లేచి నిల్చుంది. ఆ వ్యక్తి లోపలికి వచ్చి డోర్ దగ్గరగా వేసి దానికి ఆనుకొని చేతులు కట్టుకొని ఆమెనే చూస్తూ ఉన్నాడు. ఆమె భయంతో తన చేతుల్ని నలుపుకుంటూ ఉంటుంది. ఇంతలో అతను ఆమె దగ్గరగా వచ్చి అలా చూస్తూ అందంగా ఉన్నావు బేబీ అని అన్నాడు. తలెత్తి అతన్ని చూసింది. చాలా కోపంగా చూస్తున్నాడు అతను ఆమె వైపే. తనని అలా ముందుకు వస్తూ ఉన్నాడు చూస్తూ. అంతే, ఆమె భయంతో చెమటలు పడుతూ ఉన్నాయి. అతను ఒక్కో అడుగు ముందుకు వేస్తుంటే తను ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ ఉంది. ఆమె అలా వెళ్తూ అక్కడ ఉన్న గోడ తగిలి అక్కడే ఆగిపోయింది. అతను ఆమె ముందుకు వచ్చి తను ఎటూ కదలకుండా రెండు చేతులు అడ్డుపెట్టి తన కళ్ళలోకి చూస్తూ ఇంకా ఎంతకాలం నన్ను తప్పించుకొని తిరుగుతూ ఉంటావు అని చాలా బేస్ వాయిస్తూ ఆమెను చూస్తూ చెప్తున్నాడు. అతని ఊపిరి ఆమెకి తగిలినంతగా దగ్గరగా ఉంది. అతను ఆపాలని తన 2 చేతులు అతని హృదయం మీద పెట్టి వెనక్కి తోస్తూ ఉంది. కానీ అతని నుంచి కూడా కదలడం లేదు. అతని ముందు ఆమె భయం సరిపోవడం లేదు. అతను ఆమె 2 చేతులు పట్టుకొని గోడ కానిచ్చి, అనవసరంగా నీ ఎనర్జీని వృధా చేసుకోకు. ఇప్పుడు నీకు ఎనర్జీ చాలా అవసరం. ఈ నైట్ నీతో చాలా పనుంది. నువ్విప్పుడు ఇలా చేస్తే నన్ను భరించడం చాలా కష్టమవుతుంది నీకు అని అన్నాడు. ఆమె ఇప్పుడు నేను ప్రతిఘటించకపోతే నా జీవితం నాశనం అయిపోతుంది. కానీ తనని ఎదిరించే ధైర్యం కూడా నాకు లేదు. కానీ తప్పదు. నా కోసం నేను పోరాడాలని మనసులో అనుకొని, సార్ ప్లీజ్ నన్ను వదిలేయండి అని, దయచేసి మీరు ఇలా చేయవద్దు. నా జీవితంతో మీకు శాసించే హక్కు మీకు లేదు అని బాధ నిండిన కంఠంతో, హృదయంతో తన ముందు ఉన్న వ్యక్తిని వేడుకుంటూ ఉంది ఆ అమ్మాయి. కానీ ఆ మనిషి ఆమె చెప్పే విషయం వినడానికి కాస్త కూడా సిద్ధంగా లేడు. తనని 2 చేతులతో ఎత్తుకొని మంచం మీద పడేశాడు. తను లేచి వెళ్ళిపోవాలనుకున్న సమయంలో తన మీద చేరి తన బుగ్గలు గట్టిగా పట్టుకొని తన పెదవులు బంధించాడు. ఆ అమ్మాయి తన 2 చేతులతో అతని తోయేసేయాలని చూస్తోంది. కానీ ఏమాత్రం కదలటం లేదు. తనకి అడ్డుగా ఉన్న ఆమె వస్త్రాలు తొలగించి తన వస్త్రాలు కూడా తీసివేసి తనని పూర్తిగా ఆక్రమించాడు. ఆమెను తన సొంతం చేసుకున్నాడు. ఆమె ప్రయత్నం వృధా అయింది. ఆమె అతన్ని ఆపలేకపోయింది. అతను తనని బలవంతంగా సొంతం చేసుకున్నాడు. తన చేష్టలకి ఆమె నరకం అనుభవించిన ఆమె అరుపులు బయటకు వినిపించకుండా తన పెదవులతో బంధించాడు. ఆమె రోదన అరణ్య రోదనే అయ్యింది. తన పని పూర్తి చేసుకున్న అతను ఆమె మీద నుండి లేచి ఒంటి మీద ఏం లేకపోవడంతో ఒక టవల్ చుట్టుకొని బాల్కనీలోకి వెళ్లి సిగరెట్ కాలుస్తూ ఆ చీకట్లో శూన్యంలోకి చూస్తూ ఉన్నాడు. ఆమెకి లేచే ఓపిక లేక తనని తాను చూసుకుంది. తన ఒంటి మీద ఉన్న పంటిగాట్లు చూసి ఆమెకి ఇంకా ఎక్కువ బాధగా ఉంది. బెడ్ మీద ఉన్న బెడ్‌షీట్‌తో తన ఒంటి నిండా కప్పుకొని ఏడుస్తూ అక్కడే కూర్చొని ఉంది. బాల్కనీలో ఉన్న అతను మళ్ళీ తన దగ్గరకు వచ్చాడు. తన ఒంటికి చుట్టుకొని ఉన్న బెడ్‌షీట్ తీసి పారేసి దానిని మరోసారి ఆక్రమించుకున్నాడు. ఈసారి ఆమె అతన్ని అడ్డుకోలేదు. అతను చేసే పనులు పంటి కింద భరిస్తోంది. అలసిన అతను ఆమె పక్కన చేరి పడుకున్నాడు. ఆమె మెల్లగా లేచి వాష్‌రూమ్‌కి వెళ్లి షవర్ ఆన్ చేసి దాని కింద నిల్చుంది. వెచ్చటి నీరు తన ఒంటికి తగలగానే అతను చేసిన గాయాలకి ఇంకా ఎక్కువగా నొప్పిని, మంటను కలిగిస్తుంటే ఆ నొప్పిని భరించలేక ఏడుస్తూ ఉంది. తన ఏడుపు అతనికి వినిపిస్తే మళ్ళీ ఇక్కడికొస్తాడని కళ్ళు తుడుచుకొని తొందరగా స్నానం చేసి ఒంటికి టవల్ చుట్టుకొని ఇంతకుముందు తను కట్టుకున్న చీరని అలా చుట్టుకొని బెడ్‌కి చివరగా అతనికి తగలకుండా పడుకుంది. మార్నింగ్ మెలకువ వచ్చిన అతనికి తన పక్కన ఉన్న ఆమె కనిపించలేదు. వెంటనే లేచి ఒంటికి టవల్ చుట్టుకొని గది మొత్తం చూశాడు. తను ఒక గదిలో మూలను కూర్చొని ఏడుస్తూ ఉంది. అతను తన దగ్గరికి వెళ్లి మోకాలి మీద కూర్చొని, ఏంటి పాప ఇంకా అలానే ఉన్నావు? తొందరగా ఫ్రెష్ అవ్వు, వెళ్ళాలి కదా అని అన్నాడు. ఆమె బుగ్గలు పట్టుకొని ఆమె తన చేతిని విసిరి కొడుతూ, నేను రాను, ప్లీజ్ నన్ను వదిలేయండి, ప్లీజ్ సార్ అని ఏడుస్తూ ఉంది. అతను వదిలేస్తాను కానీ ఇప్పుడు కాదు, నువ్వు నాతో వచ్చి తీరాలి. అందరూ అక్కడ నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తొందరగా ఫ్రెష్ అవ్వు అని తను కూడా బాల్కనీలోకి వెళ్తూ నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నా, రెడీ అవ్వు అని అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను అన్నట్లుగానే 10 నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి వచ్చింది. ఆమె కదలికలన్నీ ఓరకంటితో గమనిస్తూనే ఉన్నాడు. ఆమె చాలా వీక్‌గా ఉంది. తన ముందుకు వెళ్లి గుడ్ బేబీ అని ఒక స్మైల్ ఇచ్చి నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తాను. ఈలోగా నా డ్రెస్ తీసి పెట్టు అని వెళ్ళాడు. అతను చెప్పిన విధంగా ఆమె డ్రెస్ తీసి పెట్టింది. తను ఫ్రెష్ అయ్యి వచ్చి ఆ డ్రెస్ తీసి గుడ్ బేబీ నా ఇష్టాలేవి నువ్వు మర్చిపోలేదు. ఆ డ్రెస్ వేసుకొని మరి ఇన్ని రోజులు నా నుండి ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నావని గట్టిగా అరిచాడు. ఆ అరుపుకు ఆమె భయపడి 2 అడుగులు వెనక్కు వేసింది. అతను కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఆమె భుజం మీద చేయి వేసి పద బ్రేక్‌ఫాస్ట్ చేద్దాం అని డైనింగ్ హాల్ దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. అలా లైట్‌గా తిని ఇద్దరు బయలుదేరారు. ఇంతకీ అతనెవరు? ఆమెను ఎందుకు బలవంతం చేశాడు? ఇప్పుడు ఇద్దరూ కలిసి
చేస్తున్న ప్రయాణం ఎక్కడికి? అది ఒక అందమైన పెద్ద మహల్. ప్యాలెస్ చూడ్డానికి 2 కళ్ళు కూడా సరిపోవు. అంత అందంగా ఉంటుంది. ఆ ఇంటి పెద్ద చాముండేశ్వరి దేవి. ఆమె భర్త రఘురామయ్య గారు. ఆయన ఈ మధ్యనే కాలం చేశారు. చాముండేశ్వరికి 2 కుమారులు. పెద్ద కుమారుడి పేరు జగదీష్, పెద్ద కోడలు లక్ష్మి. వీరికి 3 సంతానం. సూర్య, సరయు, సందీప్. చిన్న కుమారుడు. చిన్న కోడలు లావణ్య, సిద్ధార్థ, శృతి, రాజగోపాల్. ఇది హీరో గారి ఫ్యామిలీ. మన హీరో సూర్య. తనకు పంతం అన్నీ ఎక్కువే. తనకేదన్నా కావాలనుకుంటే దాన్ని గెలుచుకునేంత వరకు ఊరుకోడు. ఆ మహల్లో చాముండేశ్వరి దేవి మాటకు ఎంత విలువ ఉంటుందో సూర్య మాటకు కూడా అంతే విలువ ఉంటుంది. సూర్యకి తన తల్లిదండ్రుల కన్నా తన నానమ్మ అంటేనే చాలా ఇష్టం. తన మాటని ఎప్పుడూ కాదనడు. చాముండేశ్వరికి అందరికన్నా సూర్య అంటే చాలా ఇష్టం ఆ ఇంట్లో. సూర్య రాకతోనే ఆ అష్టశరములు వచ్చాయి. వారి బిజినెస్ కూడా నెంబర్ 1 స్థానంలో ఉంది. సూర్య స్టడీ అంతా ఫారెన్లో కంప్లీట్ అయింది. తను ఇండియా రాగానే జగదీష్ గారు వ్యాపారం అంతా సూర్యకి అప్పగించారు. తన తమ్ముడు ఇంకా జగదీష్ సూర్యకి హెల్ప్ చేస్తున్నారు. సూర్య బ్రదర్స్ సిస్టర్స్కి ఇంకా స్టడీస్ కంప్లీట్ అవ్వలేదు. వారు కూడా ఫారెన్లోనే చదువుతున్నారు. సూర్య 6 అడుగుల అందగాడు, ఎత్తుకు తగ్గ బరువు, మంచి ఫిజిక్ బాడీ, అమ్మాయిలా కలల రాకుమారుడు. అతను చాలా అందంగా ఉంటాడు. ఎంత మంది అమ్మాయిలు అతని వెంట పడ్డా కూడా కన్నెత్తి కూడా వాళ్ళెవరిని అతను చూసేవాడు కాదు. సూర్యకి కోపం వస్తే అది తప్పు ఒప్పు అని కూడా ఆలోచించడు. ఎదుట ఉంది ఎవరని కూడా చూడడు. సూర్యకి మనసు బాధగా ఉన్నప్పుడు మాత్రం తన కోపాన్ని బాధని పోగొట్టుకోవడానికి మాత్రమే మందు లేకపోతే సిగరెట్ తాగుతుంటాడు. సూర్యకి ఫ్యామిలీ అంటే చాలా ప్రాణం. తన ఫ్యామిలీ జోలికి ఎవరొచ్చినా అసలు వారిని వదిలిపెట్టాడు. సూర్యకి బిజినెస్లో ఒక శత్రువు ఉన్నాడు. అతను గౌతమ్. సూర్య, గౌతమ్ మంచి ఫ్రెండ్స్. కొన్ని కారణాల వల్ల వాళ్ళు శత్రువులుగా మారారు. సూర్యకి వరుసకి మరుదులైన జాహ్నవినిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. ఆ విషయం సూర్యకి కూడా చెప్పారు. జాను చాలా అందంగా ఉంటుంది. చిన్న కళ్ళు, కోటేరు ముక్కు, గులాబీ రేకుల వంటి పెదవులు. ఆమె అందమంతా మాటల్లో వర్ణించలేనంత అందంగా ఉంటుంది. తన నానమ్మ సూర్యని అడిగింది, నువ్వెవరైనా ప్రేమిస్తే చెప్పమని. కానీ తను నేను ఎవరిని ప్రేమించడం లేదు. నీకు తనకు ఓకే అయితే నాకే ప్రాబ్లం లేదని చెప్పాడు సూర్య. అలా ఇంట్లో అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. జాహ్నవి ఫోటోని సూర్యకి చూపించారు. తనని చూస్తూ అలాగే ఉన్నాడు సూర్య. తను నానమ్మ సూర్య అని తన భుజం తట్టింది. ఇప్పుడు ఈ లోకంలోకొచ్చి చిన్న నవ్వు నవ్వాడు సూర్య. తన అమ్మ, నాన్న, బాబాయ్, పిన్ని అందరూ కూడా ఒక్కసారిగా అయ్యో మా సూర్య మొదటిసారి ఒక అమ్మాయికి పడిపోయాడు అని అందరూ కూడా ఒకేసారిగా అన్నారు. సూర్య నవ్వుతూ ఇప్పుడు ఏమైంది? అవును నేను ఆమెకి పడిపోయాను. అయితే ఏంటంట? అమ్మా తను నాకు మరదలు అని చెప్పావు వరుసకి. ఏ రకంగా అవుతుంది అని అడిగాడు. ఎలా అవుతుంది అని. తను నాకు పిన్ని పెదనాన్న కొడుకు సూర్య అని అంది. సూర్య పిన్ని దగ్గరకు వెళ్ళి పిన్ని ప్లీజ్ తన ఫోన్ నెంబర్ ఇవ్వు అని పిన్ని అన్నాడు. మరి నాకేంటంది? నీకు నచ్చింది అడుగు పిన్ని, అది ఏమన్నా చేస్తా. లావణ్య నవ్వుతూ అయితే నాకు ఒక ప్రామిస్ ఇవ్వు అంది. వెంటనే ప్రామిస్ అన్నాడు. లావణ్య సరే నేను ఇప్పుడు అడగను, నాకు నచ్చినప్పుడు అడుగుతాను, కాదనకూడదు. సూర్య మాటిచ్చాడంటే అది ఎలాంటిదైనా సరే తప్పకుండా చేస్తాడు. లావణ్య అందరిని చూసి మీరే దీనికి సాక్ష్యం. అత్తయ్య మీరు కూడా చూశారు కదా సూర్య మాట ఇవ్వడం. చాముండేశ్వరి అబ్బా చాలేవే వాడిని ఏడిపించింది. లావణ్య నవ్వుతూ సూర్య నేను నీకు ఆల్రెడీ నెంబర్ సెండ్ చేశాను. ఆ తర్వాత నీకు ఫోటో ఇచ్చామంది. సూర్య పిన్ని అని అన్నాడు. లావణ్య మాటిచ్చావు సూర్య అని అంది. సూర్య తనకి ఒక కౌగిలిత ఇచ్చి థ్యాంక్ యూ పిన్ని అని అన్నాడు. సూర్య అమ్మ నేను ఆఫీస్కి వెళ్ళి తనకి కాల్ చేసి మాట్లాడతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎప్పుడూ గంభీరంగా ఉండే సూర్య హ్యాపీగా ఆఫీస్కి రావడం స్టాఫ్ అందరికీ కూడా ఒక వింతగా అనిపించింది. సూర్య తన క్యాబిన్కి వెళ్ళగానే అందరూ కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు. మరి వారి పనుల్లో బిజీగా అయిపోయారు. సూర్య ఫ్రెండ్ అయిన హర్ష తన క్యాబిన్లోకి వెళ్ళి ఏంటి సార్ ఎప్పుడు లేనిది ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నారు తమరు అని అడిగాడు. ఎవరా అమ్మాయి అన్నాడు కఠోరమైన గొంతుతో. సూర్యకి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అతను. తనకి తన కంపెనీలో జాబ్ ఇచ్చాడు. సూర్య క్యాబిన్లో పర్మిషన్ లేకుండా వెళ్ళే ఒకే ఒక వ్యక్తి హర్ష. సూర్య హర్షను చూసి నీకెలా తెలుసురా అన్నాడు. ఎప్పుడూ గంభీరంగా ఉండే నువ్వు హ్యాపీగా ఉన్నావంటే దానికి కారణం ఒక అమ్మాయి అయి ఉంటుందని నాకు అనిపించింది. జస్ట్ అంచనా వేశాను నేను. దానికి నువ్వు అనుగుణంగానే చేశావు. సూర్య ఆ ఫోటోను చూపించాడు. తను అది చూసి మా చెల్లి సూపర్గా ఉందిరా, నీకు తగ్గ జోడి అన్నాడు హర్ష. తను ఇలా ఉంది కాబట్టి నేను పడిపోయానురా అన్నాడు సూర్య. ఎవరిదిరా అమ్మాయి అని అన్నాడు. నాకు వరుసకు మరదలవుతుందంట అన్నాడు సూర్య. హర్ష గారు తమరు ఇంక నుండి కదిలితే మేము నాకు కాబోయే శ్రీమతితో మాట్లాడాలి అన్నాడు సూర్య. అబ్బా తమరు ఇంత మర్యాద చెప్పిన తర్వాత కూడా ఇంకా మేము ఇక్కడే ఉంటే ఆ తర్వాత ఏమవుతుందో నాకు తెలుసు కదా, వెళ్తున్నా అని వెళ్ళిపోయాడు హర్ష. సూర్య నవ్వుతూ తన పిన్ని పంపిన పని మెంబర్కి కాల్ చేశాడు. అటు నుండి కాల్ లిఫ్ట్ చేసి హలో అన్న సౌండ్ వినిపించింది. సూర్యకి హలో అన్న మాట విని తన నోటి మాట బయటకు రావడం లేదు. మధురమైన
స్వరం అన్నాడు. అటు నుంచి హలో! హలో! ఏం మాట్లాడరేంటి? ఏమంటున్నారు మీరు? అన్న మాట వినిపించింది. అప్పుడు ఈ లోకంలోకొచ్చి హలో జాను అని అన్నాడు. అటు నుంచి హలో మిస్టర్ ఎవరు నువ్వు? అంది. జాను లవ్ యూ అని ఫోన్‌లో ముద్దులు పెట్టి ఫోన్ కట్ చేశాడు సూర్య. అటువైపు జాహ్నవి షాక్‌లో ఉంది. వెంటనే తేరుకొని ఇంతకీ ఎవరితను నాకు ఫోన్ చేసి అలా చేస్తాడా? అని కోపంతో ఇందాక తనకొచ్చిన నంబర్‌కి మళ్ళీ కాల్ చేస్తుంది. సూర్య ఫోన్ లిఫ్ట్ చేయగానే రేయ్ ఎవర్రా నువ్వు? నీకు నచ్చినట్లుగా లవ్ యూ ఉమ్మా అని ముద్దులు పెడుతున్నావు. నేనేమన్నా నీకు కాబోయే పెళ్ళాన్ననుకున్నావా? అని అంది కోపంగా. సూర్య నవ్వుతూ నాకు కాబోయే పెళ్ళానివే జాను. తను అంటే మీరు సూర్యనా? అని అంది. అన్నాడు సూర్య. జాను వెంటనే ఫోన్ కట్ చేసి ఏంటి నాకు ఫోన్ చేసింది సూర్యనా? అయినా ఫోన్ చేయగానే తనెవరో నాకు చెప్పాలి కదా! అలా చెప్పకుండా మాట్లాడుతుంటే ఎవరికి తెలుస్తుంది? తను సూర్యే అని అనుకుంటుంది. ఇంతలో సూర్య నుంచి మళ్ళీ ఫోనొస్తుంది. తను లిఫ్ట్ చేయాలా? వద్దా? అని అనుకుంటూ లిఫ్ట్ చేస్తుంది జాను. సూర్య గారు క్షమించండి. నేను మీరనుకోలేదు. అందుకే సూర్య జాను ఏమైంది అని సారీ చెప్తున్నావు? నేను కావాలనే అలా మాట్లాడాను అంటాడు సూర్య. జాను నువ్వు ఈరోజు ఫ్రీగా ఉంటే లంచ్ టైమ్‌లో మీట్ అవుదామా? అని అడుగుతాడు. జాను ఓకే సూర్య గారు. నేను నీకు లొకేషన్ షేర్ చేస్తాను బాయ్ అని ఫోన్ పెట్టేశాడు. జాను అబ్బో! సార్ మంచి స్పీడ్ మీద ఉన్నాడే అని నవ్వుతూ రెడీ అవ్వడానికి వెళ్ళింది. సూర్య కోసం అందంగా రెడీ అవుతుంది. మొదటిసారి సూర్యని కలవబోతున్నానని చాలా ఎక్సైట్ ఫీల్ అవుతుంది జాను. సూర్య కూడా అదే ఫీలింగ్‌తో హోటల్‌లో వాళ్ళు ఉన్న టేబుల్‌ని అందంగా అలంకరణ చేయిస్తమని చెప్పి ముందే ఫోన్ చేసి చెప్తాడు. సూర్య జాహ్నవి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. జానుకి కొంచెం భయంగా కూడా ఉంది. తన అత్తయ్య సూర్యకి కోపం ఎక్కువ అని తను అన్ని విషయాల్లో పర్ఫెక్ట్‌గా ఉండాలనుకుంటున్నాడని చెప్పింది. అలానే ఆలోచిస్తూ సూర్య ఉన్న ప్లేస్‌కి వెళ్ళింది. తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు సూర్య. వెళ్లి తన ఎదురుగా కూర్చుంది. మెల్లగా సూర్య గారు అని పిలిచింది. కానీ తను పలకలేదు. మరి ఇంకోసారి పిలిచింది. అయినా కూడా అలానే ఉన్నాడు. ఇంక లాభం లేదనుకోని సూర్య అని తన భుజం మీద గట్టిగా కదిపింది. అలా చేతి మీద తట్టేసరికి అప్పుడు ఊహల్లోంచి ఈ లోకంలోకి వచ్చిన మన సూర్య జాను అని అన్నాడు. తను తను ఏంటి మీరు ఎక్కడ ఉన్నారు? నేనెంత సేపటి నుండి మిమ్మల్ని పిలుస్తున్నానో తెలుసా సూర్య? అని అడిగింది. సారీ జాను నిన్ను చూసి అలా ఉండిపోయాను అని అన్నాడు సూర్య. దానికి జాను సూర్య గారు మీరు నాతో మాట్లాడాలి అని రమ్మన్నారు. కానీ మీతో మాట్లాడాలి అంటే నాకు టెన్షన్‌గా ఉంది అని అత్త చెప్పింది మీకు కోపం ఎక్కువ అని. అందుకే అంటే చెప్పు జాను నాకు భయంగా ఉంది అని అంది. సూర్య లేచి జాను ముందు నిల్చొని ఒకసారి పైకి లే జాను అన్నాడు. తనని తిడతాడేమో అని భయంగా లేచి నిల్చుంది జాను. సూర్య వెంటనే తనని కౌగిలించుకున్నాడు. జానుకి నోటి నుండి మాట రావడం లేదు. సూర్య గారు అని ఒక్క మాట కూడబలుకుతూ మాట్లాడుతోంది. సూర్య జాను అలా మాట్లాడడం చూసి నవ్వుతూ ఏంటి జాను నీకు మాటలు రావడం లేదా అని తన చెవి దగ్గర చిన్నగా గాలి ఊదాడు. సూర్య అలా చేయగానే జాను వెంటనే సూర్యని వెనకకు తోసి తన గుండె మీద చేయి పెట్టుకొని అక్కడ టేబుల్ మీద ఉన్న వాటర్ ఫాస్ట్‌గా తాగేసింది. సూర్య జాను భుజాలు పట్టుకొని కుర్చీలో కూర్చోపెట్టి తన కళ్ళల్లోకి చూస్తూ ఇప్పుడు చెప్పు జాను నా మీద నీకు ఎలాంటి అభిప్రాయం వచ్చింది? అని అడిగాడు. సూర్య గారు నాకు కొంచెం సమయం కావాలి అని అంది. ఓకే ముందు లంచ్ చేసి అలా లాంగ్ డ్రైవ్‌కి వెళ్దామా అన్నాడు. జాను లంచ్ చేస్తున్నంత సేపు తను తింటున్న జానుని చూస్తూనే ఉన్నాడు. అది గమనించిన జాను సూర్య గారు ప్లీజ్ మీరలా చూడకండి నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని అంది. జాను మనం వెంటనే పెళ్లి చేసుకుందామే అన్నాడు. సూర్య అలా అనగానే జానుకి పొలమారింది. సూర్య తనకి నీళ్లు ఇచ్చి తన తల మీద చిన్నగా తట్టాడు. సూర్య కూల్ జాను కూల్. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నిన్ను చూడగానే నాకు నచ్చేశావు. నిన్ను ఎప్పుడెప్పుడు కలవాలా అని నాకుంది. అందుకే నిన్నెప్పటికీ నాతోనే ఉంచుకోవాలని ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఎప్పటికీ నువ్వే ఉంటావు జాను అని అంటూ తన గుండె మీద చేయి పెట్టుకొని చెప్పాడు సూర్య. అలా చెప్పగానే జాను చాలా ఇంప్రెస్ అయింది. కానీ తనతో అప్పుడే చెప్పకూడదని సూర్య చెప్పే మాటల్ని వింటూ ఉంది. అలా లంచ్ కంప్లీట్ చేసి ఇద్దరు లాంగ్ డ్రైవ్‌కి వెళ్లారు. ఆ ప్రయాణంలో ఇద్దరు వారి ఇష్టాలు, అభిరుచులు అన్నీ షేర్ చేసుకున్నారు. ఆ ప్రయాణంలో జానుకి సూర్య మీద ఒక ఒపీనియన్ అయితే వచ్చింది. సూర్య జానుని తన ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. జాను ఇంట్లోకి వెళ్తున్న ఆగి సూర్య దగ్గరకు వెళ్లి థాంక్ యూ సూర్య గారు అంది. ఏంటి ఇంట్లోకి రమ్మని పిలుస్తావనుకుంటే థాంక్స్ చెప్తున్నావు? మీకోసం ఒక బహుమతి ఉంది. అదేంటో తెలుసుకొని నాకు కాల్ చేయండి అని వెళ్ళిపోయింది. సూర్య ఫాస్ట్‌గా తన ఇంటికి వెళ్లి ఇంట్లో వాళ్ళని అడిగాడు. వారు సూర్య ఎప్పుడు ఇంత టెన్షన్ పడటం చూడలేదు. అమ్మా ఏంటి నాన్న అలా టెన్షన్ పడుతున్నావు అని అడిగింది. అమ్మా నా కోసం ఏమన్నా పార్సిల్ వచ్చిందా అని అడిగాడు సూర్య. ఆ నాన్న వచ్చింది. నీ రూమ్‌లోనే ఉంది వెళ్లి చూడు అని అంది వాళ్ళ అమ్మ. సూర్య ఫాస్ట్‌గా వెళ్లి తన రూమ్‌కి వెళ్లి ఆ పార్సిల్‌ని చేతిలోకి తీసుకొని దాన్ని ఓపెన్ చేసి చూశాడు. అందులో సూర్య ఐ లవ్ యూ. అంతగా మీరు నాకు నచ్చారు. సూర్యకి అది చూసి చాలా సంతోషంగా అనిపించింది. కిందకు వెళ్లి తన కుటుంబ సభ్యులకు వెంటనే నాకు జానుకు పెళ్లి డేట్స్ ఫిక్స్ చేయండి. తను కూడా ఓకే చెప్పిందని చాలా హ్యాపీగా చెప్తాడు. వారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సూర్య అన్నట్టు పెళ్లికి, ఎంగేజ్‌మెంట్‌కి డేట్స్ కూడా ఫిక్స్ చేశారు. ప్రస్తుతం సూర్య ఆ అమ్మాయిని తీసుకొని తన ఇంటికి వచ్చాడు. తను ఆ అమ్మాయి బుగ్గలు 2 గట్టిగా పట్టుకొని ఇప్పుడు నువ్వు ఇంట్లో వారి ముందు సంతోషంగా ఉన్నానన్నట్టుగా ఉండాలి. వారి ముందు నీ కంట్లో నుండి ఒక కన్నీటి చుక్క బయటకొచ్చినా రాత్రి జరిగింది గుర్తుంది కదా!
నీకు అని అనుకుంటున్నాను అన్నాడు చిన్న సైడ్గా చిరునవ్వుతో. సూర్య అలా అనగానే తనకి భయంగా అనిపించింది. తనకి ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. తన చేతులు వణుకుతున్నాయి. సూర్య తన చేతుల్ని పట్టుకొని తన వెంట తీసుకెళ్లాడు. కాదు, లాక్కెళ్లాడని చెప్పాలి. ఇద్దరు ఇంటి గుమ్మం ముందు నిల్చున్నారు. సూర్య అక్కడే ఉండి అమ్మా, నానమ్మ, జాను అని పిలిచాడు. కాదు, గట్టిగా అరిచాడు. ఇంట్లో ఉన్న వారందరూ కూడా అక్కడికి వచ్చి గుమ్మం ముందు నిల్చున్న వారిని చూస్తూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. జాను సూర్య అని తన దగ్గరకు వచ్చి తనని గట్టిగా హత్తుకొని ఏడుస్తూ ఉంది. సూర్య, ఎలా ఉన్నావు నువ్వు? 2 నెలల నుండి నేను చూడకుండా ఎంత ఒంటరిగా ఫీల్ అయ్యానో నీకు తెలుసా? ఇన్ని రోజులు ఎక్కడున్నావు సూర్య? ఏంటి ఇలా తయారయ్యావు అని ఏడుస్తూ అడుగుతుంది జాను. జానుని అలా చూడగానే సూర్యకు కూడా చాలా బాధగా అనిపించింది. తన నుదుటిన ముద్దు పెట్టుకొని, ఇప్పుడు వచ్చాను కదా జాను, ఇంకా ఏడవకన్నాడు. జాను కళ్ళు తుడుచుకొని తన పక్కన ఉన్న అమ్మాయిని కూడా కౌగిలించుకొని, ఎలా ఉన్నావు నువ్వు అని అడిగింది. తను దానికి సమాధానంగా ఒక నవ్వు నవ్వింది. చాముండేశ్వరి జాను వారిని ఇంట్లోకి రానివ్వంది. తన తల మీద చిన్నగా కొట్టుకొని అయ్యో సారీ అని ఇద్దరు కుడికాలు పెట్టి ఇంట్లోకి రమ్మంది. సూర్య ఆ అమ్మాయి చేయి పట్టుకొని ఇంట్లోకి తీసుకొచ్చాడు. తనని అక్కడే హాల్లో వదిలి తను తన రూమ్కి వెళ్ళిపోయాడు సూర్య. తన వెనకే జాను కూడా వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి హాల్లో అందరి ముందు కొంచెం ఇద్దరు నిల్చొని ఉంది. సూర్య అమ్మ, నాన్నమ్మ, పిన్ని తన దగ్గరకు వచ్చి, ఇది కూడా నీ ఇల్లే కదా, ఎందుకు అలా ఇబ్బంది పడుతున్నావు, రా లోపలికి అని అన్నారు. పనమ్మాయికి చెప్పి తనకి మంచి నీళ్లు తీసుకుని రమ్మని చెప్పారు. తనకి అక్కడ సోఫాలో కూర్చోమని చెప్పి కూర్చోబెట్టి తనకి మంచినీళ్లు తాగమని అందించి ఇచ్చారు. సూర్య వాళ్ళ అమ్మ ఆ అమ్మాయి నీళ్లు తాగిన తర్వాత తనకు ధన్యవాదాలు అని చెప్పింది. వారు ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు, కొంచెం విశ్రాంతి తీసుకోమని తనని ఒక గదిలోకి పంపించారు. కథ ఇంకా ఉంది. అసలు సూర్య జానుని పెళ్లి చేసుకున్నాడా లేదా? మరి సూర్య బలవంతంగా తీసుకొచ్చిన ఈ అమ్మాయి ఎవరు? మరి సూర్య ఇంతకీ వీళ్ళిద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఆ అమ్మాయి ఎందుకు ఇతని నుంచి తప్పించుకోవాలని చూస్తోంది? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.